హాయ్ గైస్, వెల్కమ్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో మేము మన ఖమ్మం నుండి మేడారంకి వెళ్తున్నాము. మరికొద్ది రోజుల్లో అంటే ఈ నెల 21న ప్రారంభమయ్యే జాతరకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సో ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, సో మేడారం జాతరకి వెళ్ళేటప్పుడు మీకు రోడ్ మార్గం ఎలా ఉంది, అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా మొత్తం ఈ వీడియోలో నేను చూపిస్తాను. ప్రస్తుతానికైతే మన మేడారం జాతర అనేది ఈ నెల 21న స్టార్ట్ అవుతుంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే విస్తృత ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా దీనిపై కసరత్తులు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించాలని కూడా వారు జాగ్రత్త తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు ఎక్కడ జరగకుండా పోలీస్ బందోబస్తు, చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సూచనలు, నిబంధనలు పాటిస్తూ జాతర సజావుగా జరిగేలా భక్తులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ఆలయం వచ్చేసి ఘట్టమ్మ దేవాలయం అంటారు. సో మనకు మేడారం వెళ్ళే మధ్యలో ఇక్కడ మీరు స్ట్రైట్గా వెళ్తుంటే కొంచెం లెఫ్ట్ తీసుకుంటే ఈ ఘట్టమ్మ దేవాలయం అని ఉంటుంది. రోడ్డు పక్కనే కనిపిస్తుంది. ఇది కూడా చాలా పవర్ఫుల్ దేవాలయము. మన మేడారం వెళ్ళే భక్తులందరూ కూడా కంపల్సరీ ఇక్కడ ఈ ఘట్టమ్మ దేవాలయంలో దర్శనం చేసుకుని వెళ్తుంటారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు అని చెప్తారు. సో అందుకోసం మేము కూడా ఇక్కడ ఆగాము. చూడండి, ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఘట్టమ్మ దేవాలయంలో ఆ అమ్మవారిని పూజిస్తున్నారు. కొంతమంది ఫోటోలు దిగుతున్నారు, కొంతమంది కానుకలు సమర్పిస్తున్నారు. సో ఈ ఘట్టమ్మ దేవాలయం కూడా చాలా పవర్ఫుల్ కాబట్టి మీరు కూడా అటు రూట్లో వెళ్తున్నప్పుడు కంపల్సరీ ఆ ఆలయాన్ని ఒకసారి సందర్శించుకోండి. అక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి. అక్కడ ఘట్టమ్మ దేవాలయం దర్శించుకున్న తర్వాతనే మేడారంకి వెళ్తే సో మీ జాతర సక్సెస్ఫుల్గా పూర్తవుతుందని చాలామంది చెప్పుకొస్తున్నారు. ఇక ములుగు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ అమ్మవారిని చాలా బాగా నమ్ముతారు. చూస్తున్నారు కదా, ఇక్కడ వాలంటీర్స్ అనమాట. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆ ఘట్టమ్మ దేవాలయంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ కుంకుమ ఇవన్నీ పెడుతున్నారు. సో ఇది వచ్చేసి మన ములుగు దగ్గరలోనే ఉంటుంది. ఇది దాటుకొని అంటే మన ఖమ్మం నుంచి వరంగల్ నుంచి వెళ్తున్న రూట్లోనే మీకు ఇది ఉంటుంది. వరంగల్ నుంచి మేడారం వెళ్తుంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఇది కనిపిస్తుంది. ఇది దర్శించుకొని నెక్స్ట్ మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడే మనం పస్రా దగ్గర నుంచి మేడారంకి కట్ అయిపోతున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆర్చ్ ఉంది. ఇది పస్రా నుంచి లెఫ్ట్ కట్ అయితే మనకు మేడారం వెళ్తాం. ఇది మొత్తం టోటల్ కూడా ఫారెస్ట్ ఏరియా లాగానే ఉంటుంది. చాలా అద్భుతమైన సుందర ప్రదేశంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మేడారం ఆర్చ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇలా మీరు ఒక 15 to 16 కిలోమీటర్స్కి వెళ్తే మేడారం వస్తుంది. ఇక ఈ మేడారం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయంటే దాదాపు 4800 సీసీ కెమెరాల నిఘాలో ఈ జాతర కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక 18 నుంచి అంటే ఫిబ్రవరి 18 నుంచి 26 వరకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 6000 బస్సుల వరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. 55 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారట. 8 జోన్లుగా విభజించి మేడారంలో పారిశుద్ధ కార్యక్రమాలు, 4000 మంది కార్మికుల నియామకం కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. 5600 మరుగుదొడ్ల ఏర్పాటు, వాటి నిర్వహణకు 1000 మంది కార్మికులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యేక సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యేక మీడియా సెంటర్, ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆహార పదార్థాలను పరీక్షించడానికి ఫుడ్ చెకింగ్ ఇన్స్పెక్టర్ల నియామకం కూడా జరిగింది. 5 IAS అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఒకేసారి 30,000 మంది క్యూ లైన్లో ఉండేలా బేస్ క్యాంప్ కూడా సిద్ధం చేశారు. ఏర్పాట్లు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా బాగానే చేసింది. చూస్తున్నారు కదా, మనం మేడారంకి వెళ్ళే రూట్లో ఎలా ఉన్నాయో. మామూలుగా సాధారణ సమయంలో ఏంటంటే మీకు ఇక్కడ పెద్ద హడావిడిగా ఉండదు. ఓన్లీ చుట్టుపక్కల గ్రామం ప్రజలు మాత్రమే కనిపిస్తారు. కానీ ఇక్కడ వారం రోజుల ముందుగానే చాలామంది వచ్చి ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేశారు. షాప్స్ కానీ అలాంటి మిగతా భక్తుల కోసం వేరే ఏర్పాట్లు కూడా అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మేడారం నియర్గా వచ్చేసాము. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మేడారంకి వెళ్ళిన వారు అమ్మవారిని మొక్కుంటే కోరిక తప్పక నెరవేరుతుందని విశ్వసిస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 2 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మేడారం జాతరలో అమ్మవారిని దర్శించుకోవాలని అనుకుంటారు. ఇక మనం మేడారంకు వెళ్ళేటప్పుడు జంపన్న వాగును కూడా ప్రతి ఒక్కరు దర్శించుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు, మేడారంకు వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా మామూలు టైంలో అయితే డైరెక్ట్గా జంపన్న వాగుకి మనం తీసుకెళ్తారు. కానీ ఇక్కడ మాత్రం మనకు ఒక లెఫ్ట్ అంటే ప్రతి చోట కూడా మీకు కొన్ని సింబల్స్ పెట్టారు. అంటే ఎటువైపు వెళ్ళాలి, ఆలయానికి ఎటువైపు వెళ్ళాలి, సో భారీ వెహికల్స్ ఎటువైపు వెళ్ళాలి, కార్స్ ఎటువైపు వెళ్ళాలి అని కూడా ప్రత్యేక సైన్ బోర్డ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మాత్రం మనకు జాతర సమయం కాబట్టి డైరెక్ట్గా మాత్రం వెళ్ళే అవకాశం లేదు. మీరు జంపన్న వాగుని టచ్ చేయకుండానే లెఫ్ట్ తీసుకొని వెళ్తారు. ఈ ఆర్చ్ నుంచి మనం వెళ్తున్నాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఒక ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. ఆ పార్కింగ్ ప్లేస్లో మన కార్ పార్క్ చేసుకొని
బై వాక్ మాత్రమే జంపన్న వాక్ వెళ్ళాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం ఈరోజు ఆదివారం కాబట్టి జనాల రద్దీ భారీగానే ఉంటుంది. ఇక మీరు పార్కింగ్ కూడా కొంచెం ప్రత్యేకంగా ఒక ప్లేసెస్లో ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ప్లేసెస్లోనే పెట్టుకోండి, లేదంటే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకోటి డస్ట్ కూడా చాలా ఉంది అక్కడ, ఎందుకంటే నిత్యం వెహికల్స్ మాత్రం అక్కడ కార్స్ కానీ ఈ ఆటోలు కానీ బాగా తిరుగుతున్నాయి కాబట్టి డస్ట్ కూడా బాగా ఉంది. కాబట్టి దానికి కూడా ప్రత్యేకంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇక మనము ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే మనం మేడారం వచ్చేసాం. అది ఆల్రెడీ ఇది మేడారం మన ఆలయం పరిసర ప్రాంతము. ఇప్పుడు పార్కింగ్ పెట్టడానికి వెళ్తున్నాము, చూస్తున్నారు కదా. సో మొత్తం కూడా మన అధికారులు ఈ పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఒక ప్లేస్ అనేది సిద్ధం చేశారు. ఆ ప్లేస్లో మన కార్ని జాగ్రత్తగా పార్క్ చేసుకొని అక్కడ నుంచి బై వాక్ మనం ఆలయానికి వెళ్ళాల్సి వస్తుంది. ముందుగా ఏంటంటే మనము ఇక్కడ నుండి కార్ పార్క్ చేసిన తర్వాత జంపన్న వాగ్కి వెళ్తాం. జంపన్న వాగ్ దగ్గర కావాలి అంటే కొంతమంది స్నానాలు చేస్తారు, కొంతమంది మన గుండు చేయించుకుంటారు, కొంతమంది అక్కడ షాపింగ్ అలా చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ముందైతే మనం పార్క్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మామూలు టైంలోనే, అంటే శనివారం రోజు మాత్రమే నిన్న. సో ఈ టైంలో కూడా ఎంత పబ్లిక్ ఉన్నాయో, ఎంత రష్గా ఉందో, ఇంకా జాతర టైంలో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారం మీరు ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకోవాలి, లేదంటే ఒకసారి కార్ జామ్ అయిందంటే చాలా ఇబ్బంది అవుతుంది. పార్కింగ్ కూడా ఈ వెహికల్స్ చాలా ఉన్నాయి, అంటే ప్రత్యేకంగా చాలా ఏర్పాట్లు అయితే చేశారు అనేక చోట్ల. సో కాబట్టి మీరు కొంచెం ఒకసారి అక్కడ ఎంక్వైరీ చేసుకొని ఏ ప్లేస్ అయితే మీకు సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటున్నారో సో అక్కడ మాత్రమే మీ కార్ పార్క్ చేసుకుని వెళ్తే బెటర్ అనమాట. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వచ్చేసి జంపన్న వాగు ఒడ్డు దగ్గర ఉన్నాము. ఇదంతా జంపన్న వాగు. ప్రస్తుతానికైతే నీళ్ళైతే లేవు, జస్ట్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం స్నానాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది అనేక ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా సిల్వర్ కలర్లో. ఈ సిల్వర్ కలర్లో కనిపిస్తున్నవన్నీ కూడా ఏంటంటే స్నానాల కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్స్ అనమాట. అక్కడ బావులు ఉన్నాయి, ఆ బావుల నుంచి ప్రత్యేకంగా కొన్ని వాటర్ పైప్ లైన్స్ లాగా ఏర్పాటు చేసి అక్కడ భక్తులు స్నానం కోసం ఏర్పాటు చేశారు. ఇక ఇది మనము ఇక్కడ గుండు చేయించుకోవాలన్నమాట. మనం వెళ్ళే జంపన్న వాగుకు వెళ్ళే రూట్లోనే ఇలా ఒక గుండు చేయించుకునే ఒక ప్లేస్ ఉంది. అక్కడ కూడా మనం గుండు చేయించుకొని దాని ఎదురుగా స్నానాలు చేయొచ్చు. అలానే ప్రత్యేకంగా బాత్రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కొన్ని సపరేట్గా బాత్రూమ్స్ ఉన్నాయి. సో కాబట్టి ప్రత్యేక ఇబ్బంది ఏమి లేదు. అయితే ఇక్కడ దొంగల బెడద కూడా చాలా ఎక్కువ ఉందట, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎలాంటి విలువైన వస్తువులు మాత్రం ఇక్కడ తీసుకువెళ్ళకపోవడమే మంచిది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈసారి ఈ మేడారం జాతర ప్లాన్ చేసుకోండి. సో ఇలా వస్తాయి అన్నమాట వాటర్. మీకు చూసారు కదా, ఈ జంపన్న వాగ్ బ్రిడ్జ్ మనకు కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరలోనే మీకు ఇలా వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. ఈ బావుల నుంచి వచ్చే వాటర్ని వీళ్ళు స్నానాలు చేస్తున్నారు. అక్కడ స్నానం చేసి ఆ తర్వాత మన అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ వాటర్ మేబీ ఒక 2 days తర్వాత, అంటే ఈ నెల 21 నుంచి మనకు ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా అయితే అది మొత్తం జంపన్న వాగు అయితే సిద్ధం చేశారు. మేబీ 21st అంటే 20th రోజు మేబీ వదలవచ్చేమో. ఆ తర్వాత అక్కడ మీకు ఆ జంపన్న వాగులో డైరెక్ట్ స్నానం చేయొచ్చు. ఇప్పుడు అక్కడ వాటర్ లేవు కాబట్టి చాలామంది జనాలు అయితే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన పైప్ లైన్స్లోనే స్నానాలు చేస్తున్నారు. రద్దీ మాత్రం చాలా ఉంది. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే డస్ట్ కూడా ఉంది. వాటర్తో కూడా జాగ్రత్త. పొల్యూషన్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే వెహికల్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి పొల్యూషన్ ఉంటుంది. కాబట్టి పిల్లల విషయంలో మాత్రం ప్రత్యేక జాగ్రత్త తీసుకోండి. ఇంకా మీకు వంటలు వండుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, మీకు చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అలానే మీకు అక్కడ ఒకవేళ ఏమన్నా వంట వండుకోవడానికి సామాన్లు కావాలన్నా కూడా మీకు అక్కడ దొరుకుతాయి. మినరల్ వాటర్ కావాలంటే మినరల్ వాటర్ దొరుకుతాయి. అలానే మీకు ఎలాంటి ఒకవేళ కోళ్ళు కోసుకోవాలన్నా మేకలు కోయాలన్నా కూడా మీకు అవన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక మీకు ఎలాంటి సదుపాయాలు అంటే రూమ్ సౌకర్యం, కొంతమంది ఏంటంటే అక్కడి వాళ్ళే కొన్ని హట్స్ లాగా కూడా మనం ఒక నైట్ స్టే చేయాలంటే వాళ్ళు రెంట్కి ఇస్తున్నారు. ఒక హట్స్ లాగా డిజైన్ చేసి రెంట్కి ఇస్తున్నారు. మీరు దాంట్లో స్టే కూడా చేయొచ్చు. మేబీ రెంట్ వచ్చేసి 500 నుంచి ఉంటుందట. గుడి దగ్గరలో ఉన్నాయి, గుడికి కొంచెం దూరంలో కూడా ఉన్నాయి. రాత్రి మీరు అక్కడ స్టే చేసేసి మార్నింగ్ వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి జంపన్న గద్దె దగ్గరకు వచ్చేసాము అనమాట. అంటే ఇది జంపన్న వాగు ఒడ్డు పక్కనే ఉంది. ఈ జంపన్న గద్దె దగ్గర చాలామంది పూజలు చేస్తున్నారు. అక్కడ ఇదంతా ఈ వాతావరణం అంతా మీకు ఎక్కడ ఉంటుందంటే జంపన్న వాగు గద్దె దగ్గర మాత్రమే. ఇక్కడ చాలా బండ్లు కూడా పెట్టారు, కొబ్బరికాయలు కానీ చిన్న చిన్న వస్తువులు కానీ అన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారు. ఇప్పుడు జంపన్న గద్దె దగ్గర చాలామంది పూజలు చేస్తున్నారు. ఇక్కడ జంపన్న గద్దె దగ్గర ఏంటంటే స్పెషాలిటీ ఇక్కడ కట్టారు చూసారా, వీటి కడితే అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారట. సో అందుకనే చాలామంది కూడా ఇక్కడ మన బుట్టలు లాంటివి ఇవి కడుతున్నారు. చాలామందికి నమ్మకం కూడా ఏంటంటే ఇక్కడ జంపన్న గద్దె దగ్గర అలా కడితే మనకు అనుకున్న కోరిక నెరవేరుతుందని చాలా మంది నమ్మకం. కాబట్టి చూసారు కదా, ఈ చిన్న చిన్న బుట్టలు అనేవి కూడా అక్కడ జంపన్న గద్దె దగ్గర వారి కట్టడం మనం ఇక్కడ గమనించవచ్చు.
ఇక ఆటోమేటిక్గా ఈ జంపన్న గద్దె దగ్గర పూజలు చేసుకున్న తర్వాత మళ్ళీ మనము సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి వెళ్తాము. ఇది మొత్తం మీకు చూస్తున్న ఇదంతా కూడా జంపన్న గద్దె దగ్గర మాత్రమే. ఈ జంపన్న గద్దె దగ్గర ఎలా ఉంది అనేది చూడండి. దీన్ని బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకోండి. మీ అందరూ కంపల్సరీ ఒకసారి ఈ వీడియోని పరిశీలిస్తే మీరు ఎలా వెళ్ళొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఎక్కడా కూడా అజాగ్రత్త మాత్రం ఉండవద్దు. ఎందుకంటే భక్తుల రద్దీ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం వచ్చేసి సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గరకు వచ్చేసాము. ఈ సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గర కూడా రష్ ఎలా ఉంది, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఆ టైంలో కూడా జనాల రద్దీ ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, పిల్లలతో వచ్చారు, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఇక్కడ జనాల తాకిడి అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎప్పటికప్పుడు వారు వాలంటీర్స్ కానీ అక్కడ కార్మికులు కానీ అదంతా క్లీన్ చేస్తున్నారు. అలానే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కాకపోతే మన జాగ్రత్తలో కూడా మనం కొంత ఉంటే బాగుంటుంది. ఇక్కడ సమ్మక్క సారలమ్మ దగ్గర ప్రస్తుత పరిస్థితి మరో వీడియోలో మళ్ళీ పూర్తిగా చూపిస్తాను, మిస్ చేయకండి.